ఆర్బీఐ ఆంక్షలతో స్టాక్ మార్కెట్స్లో పేటీఎం షేర్లు వరుసగా రెండో రోజు కుదేలయ్యాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఎగబడడంతో షేరు విలువ దారుణంగా పడిపోయింది. పేటీఎం పేమెంట్ బ్యాంకుపై ఆంక్షలు విధించడం, ఫిబ్రవరి 29వ తేదీలోపు లావాదేవీలు మూసివేయాలి అన్న ఆర్బీఐ ఆదేశాలతో పేటీఎం సంక్షోభంలో పడింది. షేరు విలువ 2 రోజుల్లో 40% పడిపోయి 487 దగ్గర ట్రేడ్ అవుతోంది. పేటీఎం షేర్ ₹121 తగ్గడంతో 9,600 కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైనట్టుగా తెలుస్తోంది. ఆర్బీఐ ఆంక్షలతో స్టాక్ మార్కెట్లో పేటీఎం షేర్లు వరుసగా సెకండ్ డే రెండో రోజు కూడా కుదేలయ్యాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఎగబడడంతో షేరు విలువ దారుణంగా పడిపోయింది. పేటీఎం పేమెంట్ బ్యాంకుపై ఆంక్షలు విధించడం, ఫిబ్రవరి 29వ తేదీలోపు లావాదేవీలు మూసివేయాలి అన్న ఆర్బీఐ ఆదేశాలతో పేటీఎం సంక్షోభంలో పడింది. షేరు విలువ 2 రోజుల్లో 40% పడిపోయి ₹487 దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతోంది. పేటీఎం షేర్ ₹121 తగ్గడంతో 9,600 కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైనట్లుగా తెలుస్తోంది. ఇదే అంశంపై మా కన్సల్టెంట్ కారుణ్య అడిగి మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. కారుణ్య, సో మనం మాట్లాడినట్టే ఊహించినట్టుగానే కొంచెం ఆందోళన అయితే నెలకొంది పేటీఎం షేర్లకు సంబంధించి. సో ఇంకా పతనమయ్యే ఛాన్స్ ఉందా? ఇది ఇంకా పడిపోయే ఛాన్స్ ఉందా? ఏం జరుగుతోంది? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఇవాళ సెకండ్ స్ట్రేట్ సెషన్ కి మేము చూస్తున్నాం. స్టాక్ ఏమో లోవర్ సర్క్యూట్ లో లాక్ అయి ఉంది. 20% లాసెస్ తోటి నిన్న కూడా లాక్డ్ ఉండేది, ఇవాళ కూడా లోవర్ సర్క్యూట్ హిట్ చేసింది మార్కెట్ ఓపెన్ అవగానే. సో డెఫినెట్లీ ఇన్వెస్టర్స్ కి చాలా ఎక్కువ వరీగా కన్సర్న్స్ గా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఫ్యూచర్ ఏంటి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్స్ అని. నిన్న మేనేజ్మెంట్ ఒక ఇన్వెస్టర్ కాల్ చేసింది. వాళ్ళు చెప్పారు దట్ ఎక్కువ ఇంపాక్ట్ దీనిది అవ్వదు. పేటీఎం సిఇఓ విజయ్ శేఖర్ శర్మ కూడా చెప్పారు దట్ 29 ఫిబ్రవరి వరకు ఇది యాజ్ యూజువల్ యాప్ నడుస్తుంది అండ్ ఫర్ ఎవ్రీ ఛాలెంజ్ వీఆర్ సిన్సియర్లీ కమిటెడ్ టు సర్వ్ అవర్ నేషన్ అని విజయ్ శేఖర్ శర్మ ట్విట్టర్ లో కూడా ఎక్స్ లో కూడా ట్వీట్ చేసి చెప్పారు. అండ్ ఇన్ఫాక్ట్ హీ ఆల్సో సెడ్ దట్ ద కంపెనీ ఇస్ టాకింగ్ టు ఆర్బీఐ అండ్ వాళ్ళు ట్రై చేస్తున్నారు ఈ కన్సర్న్స్ అండ్ కంప్లైన్స్ ఇష్యూస్ అలే చేయడానికి. ఇంపాక్ట్ వైజ్ కంపెనీకి పేటీఎం బ్యాంక్స్ లో కొత్త ట్రాన్సాక్షన్స్ చేయడానికి ఏది బ్యాన్ పెట్టింది ఆర్బీఐ. దాంతో వాళ్ళు అన్నట్టు 300 నుంచి 500 కోట్ల రూపాయలది వాళ్ళకి ఇంపాక్ట్ అవుతుంది యాన్యువల్ ఆపరేషనల్ ప్రాఫిట్ లో. ఎందుకంటే కస్టమర్స్ కొత్త ఫ్రెష్ డబ్బు యాడ్ చేయలేరు, రీఛార్జ్ చేసుకోలేరు పేటీఎం వాలెట్స్ లోనైనా లేకపోతే ఫాస్ట్ ట్యాగ్ లోనైనా. ఎందుకంటే ఆర్బీఐ పేటీఎం పేమెంట్ బ్యాంక్ ని ఫ్రెష్ డిపాజిట్స్ యాక్సెప్ట్ చేయడానికి లేకపోతే టాప్అప్ చేయడానికి బ్యాన్ చేసింది 29 ఫిబ్రవరి తర్వాత. సో డెఫినెట్లీ దిస్ యాడ్స్ టు ఇట్. ఎందుకంటే పేటీఎం కి ఆల్రెడీ కంప్లైన్స్ అండ్ రెగ్యులేటరీ ఇష్యూస్ నడుస్తూనే ఉన్నాయి. అండ్ ఈ ఆర్బీఐ ఇంత ఎక్స్ట్రీమ్ డిసిజన్ తర్వాత ఇంకా ఆఫ్ కోర్స్ స్టాక్ ప్రైస్ మీద ప్రెషర్ పడింది. అండ్ ద ప్రెషర్ ఈజ్ లైక్లీ టు కంటిన్యూ. ఎందుకంటే ఇన్ ఎఫెక్ట్ వాళ్ళు బేసికలీ అంటున్నారు దట్ పేటీఎం పేమెంట్ బ్యాంక్స్ ఇఫెక్ట్ అన్ని ఆపరేషన్స్ ఇన్ అ వే 29 ఫిబ్రవరి తర్వాత ఆల్మోస్ట్ స్టాప్ అయిపోతాయి. అండ్ ఈవెన్ బ్రోకరేజెస్ అంటున్నారు దట్ ద రీసెంట్ ఈవెంట్స్ విల్ డ్రాగ్ ద కంపెనీ గ్రోత్, ప్రాఫిటబిలిటీ టైమ్ లైన్స్ కూడా ఇంకా డిలే అవుతాయి, ఇంకా ముందుకు వెళ్ళిపోతాయి, ఎక్స్టెండ్. అయితే కారుణ్య, షుడ్ వి థింక్ దిస్ ఇస్ జస్ట్ అ స్పీడ్ బ్రేకర్, లేకపోతే ఇది ఇంకా పతనం అయ్యే ఛాన్స్ కనిపిస్తోందా? రివైవ్ అయ్యే ఛాన్స్ ఏదన్నా లేదా? డూ హ్యావ్ టు సీ దిస్ ఓన్లీ అ కంప్లైన్స్ ఇష్యూ అంటారా, ఇంకా ఏదన్నా ఉందా? రివైవల్ అవుతుంది స్టాక్ ప్రైస్ లో. ఆఫ్ కోర్స్ ద స్టాక్ విల్ నాట్ స్టాప్ ట్రేడింగ్. కానీ ఇప్పుడు నియర్ టర్మ్ లోనే డెఫినెట్లీ దేర్ విల్ బి ప్రెషర్ ఆన్ ద స్టాక్. ఎందుకంటే ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ బాగా షేక్ అయిపోయి ఉంది. అండ్ బికాస్ ఎవరైనా పెట్టుబడులు పెడతారు స్టాక్ లోని ఓన్లీ బికాస్ దే హ్యావ్ ఫేత్ ఇన్ ద కంపెనీ అండ్ ఉంది దట్ ఫ్యూచర్ లోని బాగా ప్రాఫిటబిలిటీ అండ్ బాగా గ్రోత్ కంపెనీ చూపెడుతుంది. కానీ ఈ ఆర్బీఐ ఎక్స్ట్రీమ్ డిసిజన్ వల్ల కంపెనీ ప్రాఫిటబిలిటీ టైమ్ లైన్స్ ఇంకా వెనక్కి వెళ్తాయి. సో దాంతో ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ బాగా షేక్ అయింది. అయితే రెస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఫ్రెష్ డిపాజిట్స్ మీద, క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ మీద, ఈ ప్లాట్ఫామ్స్ మీద చాలా ఎఫెక్ట్ ఉంటాయి. అలాగే కొత్త రూల్స్ ఏవైతే ఉంటాయో అవి అసలు న్యూ యూజర్స్ అకౌంట్ క్రియేట్ చేయడానికి కూడా సాధ్యపడదు అనేది ఒక స్పెక్యులేషన్. పేమెంట్స్ యూపీఐ యాప్ లాగా మీరు పేటిఎం యూజ్ చేసుకోవచ్చు, దాంట్లో ఎనీ ప్రాబ్లం లేదు.
బట్ ద పాయింట్ ఈస్ దట్ ఎన్ని యూజర్స్ ఉంటారు, వాళ్ళు ఎవరు పేటిఎం కి వెళ్ళి మళ్ళీ తన బ్యాంక్ అకౌంట్ లింక్ చేసి యూపీఐ లా వాడతారు. ఎందుకంటే ఎర్లియర్ పేటిఎం వాలెట్ ఉండేది, ఎక్కడ మీ డబ్బులు రీఛార్జ్ చేసి టాప్అప్ చేసి ఉంచుకునేవారు అండ్ యూ కుడ్ జస్ట్ ఈజీలీ పే ద మనీ. కానీ ఇప్పుడు మీరు ఈ ప్రాసెస్ అంతా చేయాలి. సో ఆబ్వియస్లీ దెర్ విల్ బి వెరీ ఫ్యూ కస్టమర్స్ ఎవరు ఈ పూర్తి ప్రాసెస్ అంతా చేసి పేటిఎం యూజ్ చేస్తారు. దే కెన్ గో టు ఎనీ అదర్ యూపీఐ పేమెంట్ ప్లాట్ఫామ్, గూగుల్ పే అయినా లేకపోతే సిమిలర్ సచ్ యాప్స్. సో దాట్ ఈస్ వై పేటిఎం వాలెట్ ప్రాబ్లం ఉంది. ఎందుకంటే వాలెట్ లో మీరు ఫ్రెష్ ట్రాన్సాక్షన్స్ చేయలేరు, కొత్త డబ్బు రీఫిల్ చేయలేరు. కానీ క్యాష్ బ్యాక్ వచ్చినా లేకపోతే ఏమైనా ఇంట్రెస్ట్ మీరు ఆన్ చేసినా అది మీ వాలెట్ లో వస్తుంది. ఆర్బీఐ దాని మీద ఏమీ బ్యాన్ పెట్టలేదు. సో కస్టమర్స్ కోసం ఇది అంత నెగటివ్ న్యూస్ కాదు, యూజర్స్ కోసం అంత నెగటివ్ న్యూస్ కాదు. వాళ్ళు దే డోంట్ నీడ్ టు పానిక్. వాళ్ళ డబ్బు సేఫ్ గానే ఉంటుంది పేటిఎం వాలెట్ లోని అండ్ ఎప్పటి వరకు వాళ్ళ దగ్గర బ్యాలెన్స్ ఉందో వాళ్ళు అది యూజ్ చేసుకోవచ్చు. ఓన్లీ ఫ్రెష్ టాప్అప్ చేసుకోలేరు. ఆల్రైట్.